ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టమంటారు. కానీ టాలెంట్‌ని మాత్రమే నమ్ముకుని హీరోగా తనకంటూ ఒక స్టైల్‌ని క్రియేట్ చేసుకున్నాడు నాని. నేచురల్ హీరోగా పేరున్న నానిలో ఉన్న మరో గుణం ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. వరుస హిట్లు వచ్చినా తన తీరులో ఏ మాత్రం మార్పు లేకుండా అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తిగా నానికి పేరుంది. సక్సెస్‌ఫుల్ హీరోగా పేరున్నా అలాంటివేవీ లేనట్లుగా ఉండడమే కాదు, సీనియర్ హీరోల విషయంలో గౌరవాన్ని ఇస్తూ అందరితోనూ స్నేహంగా ఉంటారు. అలాంటి నానికి పిచ్చ కోపం వచ్చేసింది. తాను చేసిన ఒక ట్వీట్‌పై ఒక అభిమాని చేసిన కామెంట్‌ని నాని అస్సలు భరించలేకపోయారు. అతనికి దిమ్మ తిరిగేలా ఘాటు ట్వీట్‌తో బదులిచ్చారు. నానికి అంత ఆగ్రహాన్ని కలిగించిన ఆ ట్వీట్‌ని చూస్తే అతగాడి కోపంలో ధర్మం ఉందనిపించక మానదు. మే 28న తెలుగువారంతా ప్రాంతాలకు అతీతంగా ప్రేమించే అతి కొద్ది మంది తెలుగోళ్లలో ఎన్టీఓడు ఒకరు. ఆయన జయంతి సందర్భంగా నాని ఒక ట్వీట్ చేశారు. దీనికి ఒక అభిమాని మొరటుగా స్పందించాడు. కులం పేరుతో అతగాడు చేసిన ట్వీట్పై నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను మీలానే తెలుగువాణ్ణి. ఎన్టీఆర్కు మాత్రమే కాదు, చిరంజీవికి కూడా నేను పెద్ద అభిమానిని. పెద్దల్ని గౌరవించగలిగే సంస్కారం ఉన్నవాడినంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. నానిపై అభిమాని చేసిన ట్వీట్, దానికి నాని ఇచ్చిన రిప్లైపై పెద్ద చర్చే జరిగింది. ఇరు వర్గాల అభిమానులు ఈ విషయం మీద వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ వ్యవహారం ముదురుతుందన్న విషయాన్ని గుర్తించిన సదరు అభిమాని తాను చేసిన మొరటు ట్వీట్ను డిలీట్ చేయడంతో ఈ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.